UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High ప్రస్తుతం మనమైతే ఇప్పుడు అక్కినేని నాగార్జున తుమ్మికుంటలో ఉన్న కన్వెన్షన్ దగ్గర ఉన్నాము. ఈ రోజు ఉదయం నుంచి కూడా మరి ఇక్కడ కన్వెన్షన్ అయితే భారీ కుప్లింగ్లతో కూడా కూల్చివేస్తూ ఉన్నారు. ఎందుకంటే కానీ ఇంతకు ముందు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మరి టీడీపీలో ఉన్నప్పుడే తను చెప్పడం జరిగింది. అక్రమంగా సంపాదించుకున్నారు. మొత్తం 39 ఎకరాల ల్యాండ్ను కూడా కబ్జా చేశాడు నాగార్జున అని అప్పుడు ఆరోపణలు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు అదే విధంగా ఆ మాట నిలబెట్టుకోవడానికి మరి ఇదంతా కూడా మొత్తం 39 ఎకరాలు కూడా మరి కబ్జా అని చెప్పేసి కూడా మరి ఇప్పుడైతే ఇక్కడ ఈ కన్వెన్షన్ ఈ రోజు ఉదయం నుంచి కూడా హైడ్రా బృందం మొత్తం కూడా వచ్చి ఇక్కడ కన్వెన్షన్ ని కూల్చివేయడం కూడా చూసాము. కానీ నాగార్జున మాత్రము లేదు, నేను ఇది జెన్యున్ గా నేను పర్చేస్ చేసిన ల్యాండ్ ఇది అని చెప్పేసి కూడా అందులోనే నేను కట్టుకున్నాను ఈ కన్వెన్షన్ అని చెప్పేసి కూడా తను ట్విట్టర్ లో కూడా స్పందించడం జరిగింది. ఆ కన్వెన్షన్ తను ఏదైతే ప్రహరీ కూడా కట్టుకొని తన కన్వెన్షన్ ఏర్పాటు చేసుకున్నారో ఇప్పుడు ఆ కన్వెన్షన్ కూల్చివేతనే కాకుండా ఆ ప్రహరీ కూడా మనము కూల్చివేయడం ఎక్స్క్లూజివ్ లో చూస్తూనే ఉన్నాము, మనకు కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఆ కన్వెన్షన్ ని కూల్చివేస్తున్న బృందాలు కూడా మనం చూస్తున్నాము. కానీ నాగార్జున మాత్రం నేను కోర్టుకు వెళ్తాను, నేను నిరూపించుకుంటాను, నాకు ఎలాంటి నోటీసులు లేకుండా నాకు ఎలాంటి సమాచారం లేకుండానే నాది కన్వెన్షన్ కూల్చివేస్తున్నారు కాబట్టి నేను కోర్టును ఆశ్రయిస్తాను, నేను న్యాయపరంగా పోరాడతానని కూడా చెప్తున్నాడు. ఈ 39 ఎకరాలలో కూడా మనం చూస్తున్నాము ఇక్కడ తుమ్మికుంట అంటే ఇది 2 ఎకరాలు సంబంధించి 2 ఎకరాలను మాత్రం తుమ్మికుంటకి వదిలేయడం జరిగింది. మొత్తం కూడా ఇప్పుడు మిగతాదంతా కూడా కన్వెన్షన్ కి సంబంధించి అక్కడ చూస్తున్నాం మన ల్యాండ్ అయితే ఆ కన్వెన్షన్ అంతా కూడా మిగతాది ఏరియా మొత్తం కూడా కబ్జాగానే నిరూపణ అయ్యింది అని చెప్పేసి కూడా గవర్నమెంట్ తేలుస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ అది కబ్జా కాదు, నేను జెన్యున్ గా పర్చేస్ చేశాను, నాది కన్వెన్షన్ కూల్చడం అనేది అది రాంగ్ అని చెప్పేసి నాగార్జున కూడా ట్విట్టర్ లో కూడా స్పందించడం జరిగింది. ఆ ట్విట్టర్ లో స్పందించి తను చెప్పడం జరిగింది, ఇప్పుడు నేను కోర్టును ఆశ్రయిస్తాను, కోర్టు పరంగా కూడా ఆశ్రయించి నేను న్యాయంగా పోరాడతాను అని చెప్పేసి చెప్తున్నాడు. గత 10 సంవత్సరాలుగా కూడా ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా బడాబాబుల ఫంక్షన్లు కూడా ఈ కన్వెన్షన్ లో జరగడం చాలా మంది చూశారు. అదే కాకుండా ఈ 10 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ఫంక్షన్స్ జరగడమే కాదు, ఆడియో ఫంక్షన్స్ కానీ సినిమాకి సంబంధించి ఎలాంటి ఫంక్షన్లు కానీ బర్త్డే ఫంక్షన్లు పెళ్లిళ్ళు బడాబాబుల పెళ్లిళ్ళు కానీ ఇక్కడ చాలా వరకు కూడా మరి జరిపించడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఈ కన్వెన్షన్ కూల్చివేయడంతో మరి నాగార్జునకి ఇది పెద్ద దెబ్బే అని కూడా చెప్పుకోవచ్చు. తను చాలా వరకు కూడా కొన్ని కోట్ల స్థాయిలో కూడా తనకు నష్టం జరిగిందని కూడా చెప్పొచ్చు. కానీ ఆ నష్టపరిధి కూడా మరి తను అప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి నాగార్జున దీన్ని కబ్జా చేసి ఇక్కడ కన్వెన్షన్ నిర్మించడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా చాలా వరకు చాలా ప్లేస్లలో కూడా హైదరాబాద్ నగరంలో ఇలాంటి కబ్జా ప్లేస్లు ఉన్నాయి, అవన్నిటి మీద కూడా టార్గెట్ చేస్తామనే రీతిలో కూడా ఇప్పుడు హైడ్రా బృందం అయితే ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి 6 గంటల ప్రాంతం నుంచి మొదలుకుంటే ఇప్పటికీ కూడా ఇంకా ఈ కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి నాగార్జున కోర్టుకు వెళ్తే గనక మరి ఎలాంటి న్యాయం జరగబోతుంది, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికీ ఇంకా ఈ ప్రహరీ కూడా కూల్చివేయడంతో సహా మరి ఈ తుమ్మికుంటకు సంబంధించి ఈ ప్లేస్ ని మరి ఎంతవరకు ప్రభుత్వం అయితే దీన్ని రక్షణగా ఉంచుతుంది, లేకపోతే ఇప్పుడు మిగతా ల్యాండ్ ఏదైతే ఉందో 39 ఎకరాలలో 2 ఎకరాలు పోయిందంటే మొత్తం 37 ఎకరాలను కూడా మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనే విషయాలపైన కూడా మనం అయితే వేచి చూడాల్సి ఉంది. కానీ నాగార్జున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా ల్యాండ్ ను వదులుకునే ప్రసక్తే లేదు, నేను జెన్యున్ గా కొన్ని కోట్లు పెట్టి నేను పర్చేస్ చేసిన స్థలం అది, ఆ స్థలాన్ని నేను ఎలా పోగొట్టుకోగలను అని చెప్పేసి కూడా కోర్టుకు వెళ్తాను, న్యాయపరంగా నేను పోరాడతాను అని చెప్పేసి నాగార్జున కూడా మరి ఇక్కడైతే స్పందించడం జరిగింది ట్విట్టర్ లో. అందుకు మరి ఏం జరగబోతుంది, నాగార్జున వెళ్ళి కోర్టులో కేసు వేస్తారా, లేకపోతే ఇప్పుడు హైడ్రా బృందం వచ్చి మరి మొత్తం ఈ ల్యాండ్ విషయంలో కఠిన చర్యలు తీసుకోబోతుందా, నాగార్జునపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా ఇప్పుడు సినీ పరిశ్రమలో కూడా చాలా సంచలనం కూడా సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. దానికోసం మనం వెయిట్ చూడాల్సి ఉంది. సార్ చెప్పండి, ఇప్పుడు ఇది నాగార్జున కబ్జా చేసిన స్థలం అంటున్నారు, అది నిజమా అబద్ధమా?
మేడం కబ్జా చేసిండు అని ఒక సామాన్యుడిగా నేను ప్రాక్టికల్ పేపర్లు చూడలేదు, కానీ ఫిజికల్గా చూడలేదు కాబట్టి నేను ఆ మాటలను, ఎందుకంటే ఆయన ఒక విలువైన వ్యక్తి, ఒక మహానటుడి యొక్క కొడుకు. ఆయనకు సినిమా ఫీల్డ్లో కూడా నేను వారి అభిమానిని. విన్నారు మేడం, ఇప్పటి వరకు నేను వారంటే చాలా గౌరవం ఉంటాను. అందుకని చెప్పి నేను వారు కబ్జాదారుడు అనను. ఆయన దగ్గర డబ్బు ఉందని ఆయనకు కూడా అంటగట్టుంటారు మన నాయకులు, లేకపోతే మన రియల్ ఎస్టేటర్స్. డబ్బు ఉంది కదా అని కొని ఉంటాడు. కానీ ఇక్కడ మీరు ప్రాక్టికల్గా చూస్తేనే తెలుస్తుంది మేడం. ఒక వ్యక్తిని చూస్తే మీకు తెలుస్తుంది. జనరల్గా మీ అందరూ నాలెడ్జ్ ఫెలోసే. ఇక్కడ చూస్తేనే కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని ఇంత పెద్ద చెరువు వాటర్, 19.4 ఎకరాల చెరువు ఇది లీగల్గా. అందరికీ తెలుసు. గూగుల్ మ్యాప్లోకి వెళ్ళండి, లేకపోతే మీకు సిఎల్సి రెవెన్యూ రికార్డ్స్ మీకు హ్యాబిట్స్లో ఉంటుంది. అక్కడికి పోయి మీరు రికార్డు తీస్తే దీని యొక్క విడితెంతనో నైజాం నాడు లండన్ నుంచి సర్వేయర్స్ని తెచ్చి మొత్తం తెలంగాణ అంతా మ్యాప్స్ ఉన్నాయి సార్. మా నైజాంను కొన్ని పార్టీలు తిడతాయి, కానీ నేను మాత్రం విన్నారు సార్, నైజాం ఈజ్ ద ఒరిజినల్ కింగ్ అండ్ ఒరిజినల్ నేటివ్ ఆఫ్ ద తెలంగాణ అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బును తీసుకపోయి స్విట్జర్లాండ్లో పెట్టలేదు, లండన్లో పెట్టుకోలేదు. మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ కట్టిండు, ఉస్మానియా హాస్పిటల్ కట్టిండు. యునానియా హాస్పిటల్ ఎంత పెద్దది సార్ మేడం, మీరు చార్మినార్ దగ్గర ఆ యునానియా హాస్పిటల్ వీళ్ళు పెద్ద హైటెక్ యుగం మేము ఏదో చేస్తున్నాం అన్నాడు. పేదోళ్ళకి కట్టిన యునానియా హాస్పిటల్ నడపగలుగుతున్నారా? అందులో మందు గోళీ దొరుకుతుందా? ఏం దొరుకుతుంది? ఇక పెద్ద పెద్ద టానిక్లు దొరుకుతున్నాయి. దాని పేరు టానిక్ మందు షాపులు, ఒక్కొక్కటి 500 కోట్ల టర్నోవర్. విన్నారు మేడం, గల్లీలో ఇవి దొరుకుతున్నాయి. మందు గోళీ దొరుకుతుందా మధ్య ప్రజలకు, సామాన్య ప్రజలకు? ఒక్క హాస్పిటల్ పెద్దది కట్టిర్లా మేడం ఇప్పటి వరకు? కట్టిన దాంట్లో సర్జన్స్ ఉన్నారా మేడం? ఇదిగో ఈ ఒక్క 3 ఎకరాల భూమి, ఇక్కడైతే చెరువు FTL కాబట్టి చెరువు భూమి అంటే వీరు కబ్జా చేసిలా లేదా ఫిజికల్ గా చూస్తే ఒక సర్వేయర్ను తీసుకురండి మేడం, విలేజ్ లో పనిచేసే పట్టువారిని, ఇది ఎక్కడ ఉందో చెప్తాడు మేడం సింపుల్ గా. అంటే ఇప్పుడు చెరువు ఇప్పుడు అక్కడ ప్రహరీ గోడ నానుకొని కూడా చెరువు ఉంది, మరి ఆ అనుకోని కట్టడం అనేది అది న్యాయం? ఎస్ మేడం, కాదు మేడం, అదే చెప్తున్నాడు కదా, ఆనుకొని కట్టడం కాదు ఇది పక్కా. నేను చెప్తున్నాను కదా, నాడు నిజాము సర్ఫేఖాస్ ల్యాండ్ అని ఏక్ ఫిసల్, సారీ ఇప్పుడు యాదకు వచ్చింది మేడం, దాన్ని ఏక్ ఫిసల్ అనేవాళ్ళు. ఏక్ ఫిసల్ అంటే ఒక పంట మాత్రమే పండించుకోండి, రైతులకు ఇచ్చిన ఆయన ఒక సౌకర్యం. అంటే వర్షాకాలము చెరువు నిండి ఒక 500 ఇప్పుడు 29.4 ఎకరాల భూమి చెరువు అంటే దాదాపుగా చిన్న సముద్రంతో సమానం మేడం. చిన్నది, ఒక పెద్దది సముద్రం కాకుండా మంచినీళ్ళు ఇది. సో అలాంటి చెరువు యొక్క పరిధి మినిమము ఒక 3/4 కిలోమీటర్ దూరం ఉంటుంది మేడం. సో ఎండాకాలం అది లోపలికి వాటర్ వెళ్ళిపోయి చెరువు 500 మీటర్ల నుంచి ఒక 750 మీటర్ల వరకు భూమి తేలుతుంది పైకి భూమి తేలిన చోట దాన్ని ఏక్ ఫసల్ కర్లోతుం అని చెప్పి రైతులకు ఇచ్చిండు. ఏది మేడం ఏక్ ఫసల్? ఇక్కడ కనబడతలేదా ఫిజికల్ గా? ఎక్కడుంది అంటే ఖచ్చితంగా ఫిజికల్ గా వారు కొన్నారా, చేసినా, ఎవరి దగ్గర కొన్నారు? నాగార్జున చెప్తున్నాడు, నేను న్యాయపరంగానే చట్టపరంగానే నేను జెన్యున్ గా కోట్లు పెట్టి నేను కొన్నాను, అది కూల్చివేయడం కరెక్ట్ కాదు అని అంటున్నాను. మేబీ ఏ డాక్యుమెంట్ వెనక ఉన్నా ఇదే స్టోరీ ఉంటది. మీరు కబ్జా చేసిన మొత్తం ఏది కూల్చినా దాని వెనకాల ఒక 25 ఏళ్ల కిందట ఒక డిప్యూటీ కలెక్టర్ లేకపోతే RDO సంతకాలు పెట్టి పర్మిషన్లు ఇచ్చిన ఏముంటాయి? అంత అమాయకులా మేడం వీళ్ళే కాదు, ఎవ్వరు కాదు. మనమైతే అమాయకులమా? ఎక్కడ పుస్తకం లిటిగేషన్ ఉందంటే ఓ 1,00,000 రూపాయలు పడేసైనా కానీ క్లియర్ చేయండి సార్ అంటే చేయరా? మీరు చెప్పండి క్లియర్గా, పెద్ద విషయమే కాదు. మరి అది నాకు పేపర్లు ఉన్నాయి, పేపర్లు కాదండి, ఇక్కడ చూడండి ఫిజికల్ గా. ఈ ఒక్కటి నాగార్జున గారి కోపం కాదు నాకు మేడం, నాగార్జున గారి అభిమాని. నేను మళ్ళీ చెప్తున్నాను, 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి సార్, అప్పచెప్పమనండి ప్రజలకు. ఇక్కడ ఒక పేదలకు అవసరమైతే ఓ పేదలకు 50-100 గుడిసెలు వేసుకోండి సార్, కట్టివ్వండి సార్ అని చెప్పమనండి. చెప్తారా? ఏ పెద్దోడైనా అంత నిజాయితీతో ఉన్నాడా? నాకు చెప్పండి మేడం. 100 కోట్లు ఒక్కసారి హిమాయత్ నగర్, ఇప్పుడు ఇవే కెమెరాలు, దయచేసి ఔటర్ రింగ్ రోడ్డు మీద మీరు గచ్చిబౌలి నుంచి హిమాయత్ సాగర్ వరకు వెళ్ళండి, రైట్ సైడ్ మూసి మొత్తం పూడి చేస్తున్నారు. విన్నారు మేడం? ఇంకా ఎక్కడి మూసి మేడం?
ఎందుకంటే ఇప్పుడు ఈ కూల్చివేతలు చూస్తున్న రోజుల నుంచి కూడా చాలా మంది ఏమని ఆలోచిస్తున్నారంటే టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు కూడా అన్నాడు ఎన్ కన్వెన్షన్ గురించి. అంటే అక్రమంగా తను కట్టడాలు జరుపుతున్నారు, దాన్ని కూల్చివేస్తాము అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అదే మాట నిలబెట్టుకున్నారా? ఇది రాజకీయ పరంగా వెళ్తుందా, కక్షల పరంగా వెళ్తుందా అని అంటున్నారు. లేదు మేడం, మేము మొన్నటి వరకు వార్తలు చూసి టీవీలు చూసి ఇది మా కేసీఆర్ సాబ్ తెలంగాణ ఉద్యమంలో నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా పనిచేసిన మేడం. ఐఎమ్ టెల్లింగ్ ఫ్రాంక్లీ, నేను ఇప్పుడు చెప్తున్నాను, మొట్టమొదటిసారి ఇప్పటి వరకు చెప్పలేదు. కొమురం భీం స్మారక సమితి రాష్ట్ర అధ్యక్షుడిని మేడం. కొమురం భీం జిల్లా ఏర్పడడానికి ముఖ్యమంత్రితో కూడా కొట్లాడి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ 2 నెలల లోపలే ఒక సామాన్య పౌరుడిగా గొడవ పెట్టుకొని మరి కేసీఆర్ గారి దగ్గర మీరు ఎవరిని అడిగినా సెక్రటేరియట్ లో రిపోర్టర్స్ చెప్తారు మేడం. ఎందుకు ఇయ్యవు మా కొమురం భీమే గండర అంటివి, ఉద్యమకారుడు అంటివి, మా తెలంగాణ ఉద్యమాలకే స్ఫూర్తి అంటివి. మరి కొమురం భీం మనవడు కొమురం సోనేరావు వచ్చిండు, సోనేరావు మరియు ఆదివాసీలు వచ్చిండు. కొమురం భీం వర్ధంతికి నిన్ను పిలుద్దామని అపాయింట్మెంట్ 15 రోజుల నుంచి ఇస్తలేవు, నువ్వెట్లా తెలంగాణ ఉద్యమకారుడు అవుతావన్నా అని చెప్పి నిజంగానే సెక్రటేరియట్లో వచ్చి గొడవ చేస్తే కేసీఆర్ గారు స్వయంగా సెక్రటేరియట్కి వచ్చిండు. ఫస్ట్ పర్సన్ నేను, రుద్రశంకర్ నా పేరు. విన్నారు మేడం, మీకు కావాలంటే నాకు నంబర్ ఇవ్వండి, నేను పంపిస్తా ఫొటోస్. సీఎం గారు ఆదిలాబాద్ జిల్లాను 2-3 జిల్లాలుగా చేసినప్పుడు ఆసిఫాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడ్డది. అంటే ఒక తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన సామాన్య ప్రజలే కాదు, ఎందరో ప్రాణాలు వదిలేసుకున్నాం. దేనికోసం? ఈ భూమి కోసం, ఈ భుక్తి కోసం, విముక్తి కోసం. విన్నారు మేడం, అక్కడెక్కడో అడవులలో పోరాటం చేస్తున్నారు. ఎందుకు వాళ్ళని పంపిస్తున్నారు అంటే ఇదిగో మైదానంలో ఉంటే గివి కూడా అక్కడ రేపు వీళ్ళ దగ్గర కూడా చేరుతారని చెప్పి వాళ్ళను అడవులలో లక్షల మంది సైన్యాన్ని పెట్టి తరుముతూనే ఉన్నారు. ఛత్తీస్గఢ్ నల్లమల నుంచి తరిమిన్లు ఛత్తీస్గఢ్కు వెయిన్లు, ఛత్తీస్గఢ్ లో ఎక్కడో ఆబుజ్గఢ్ లో ఉన్నారు. వాళ్ళు నీకేం నష్టం చేస్తలేరు, నీ కొంపలేం ముంచుతలేరు, భూములు కబ్జాలు చేస్తలేరు. అందుకని వాళ్ళను వెంటాడినట్టు వీళ్ళని ఎందుకు వెంటాడతలేవు సిఆర్పిఎఫ్ బలగాలు, బిఎస్ఎఫ్ బలగాలు? మేడం, ఈ రోజు ఛత్తీస్గఢ్ అడవిలో మీరు చూడండి, నిజంగా బాధ అనిపిస్తుంది కదా. ఆదివాసీల వెంట 1,00,000 మంది సైన్యం పడ్డది. ఏ టీవీ అన్నా చూపెడుతుందా మేడం? మీ టీవీలు కూడా ఎక్కడా చూపెట్టావు. విన్నారు మేడం, అంటే ఇదే అక్కడ కూడా ఇదే సంపద. ఇక్కడ చెరువుల సంపద, హైదరాబాద్ లో భూమి సంపద. ఈ భూమి బంగారం కంటే విలువైంది, డైమండ్స్ కంటే విలువైంది. నాడు నిజాంకు ఒక్కడే రాజు అయితే హైదరాబాద్ లో చిన్న ప్లాట్ 100 గజాలు ఉన్నా కానీ వాడు రాజుతో సమానం మేడం. అవునా కదా? ఇప్పుడు మీరు చెరువుకు సంబంధించి కూడా చెరువుకు హాని కలగకుండా ఎవరు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో హాని జరిపించొద్దు అని అంటున్నారు. చెరువులకు హాని కల్పించొద్దు, చెరువు చుట్టూ ఒక మంచి వాతావరణాన్ని ఎన్విరాన్మెంట్ లో క్రియేట్ చేస్తే నిజంగా ఇది చుట్టూ ఉన్న ప్రజలకు కూడా విన్నారు మేడం చాలా మంచిది, ఆరోగ్యపరంగా కూడా మంచిది మేడం. లేకపోతే మనం చూస్తున్నాం కదా మేడం, వెహికల్ మీద పోతే పొల్యూషన్ వల్ల 50% మనకు లోపలికి పోతున్నది. అందుకని ఎన్ని వేల చెరువులు మేడం, 3,000 చెరువులు హైదరాబాద్ లో. ఆ 3,000 చెరువులు ఏమైనాయి? గొప్పగా చెప్తున్నారు. ఇప్పుడు చెరువును ఆనుకొని కూడా అవతల సైడ్ చాలా మంది కూడా షెడ్లు వేసుకొని గుడారాలు వేసుకొని బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవాలంటారా? మేడం, వాళ్లను ప్రభుత్వము సంక్షేమ ప్రభుత్వం మేడం. భారత రాజ్యాంగమే అందరినీ సర్వసత్తాక గణతంత్ర ప్రజారాజ్యం అన్నారు దీన్ని. అలాంటి సర్వసత్తాక గణతంత్ర ప్రజారాజ్యంలో చదువు, నివాసం ఇది ప్రజల హక్కు. దాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. మనం రాజ్యాంగాన్ని రాసుకొని 70 సంవత్సరాలు దాటి ఈ రోజు వరకు ప్రజలకు ఒక గుడిసె ఇవ్వలేకపోతున్నాం, జాగా ఇవ్వలేకపోతున్నాం. అంత దూరం ఎందుకు మేడం? తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వం వస్తే నేను దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాన్నాడు, ఇచ్చిండా మేడం? మా పెద్ద ఆయన మోదీ గారంటే ఎంతో అభిమానం, విన్నారు మేడం. కానీ 45 లక్షల కోట్లు ఇండస్ట్రియలిస్టులకు మాఫీ చేసిండు. అవునా కదా మేడం? మరి ఏది మేడం? పేదలకు ఒక చిన్న కారం లేకపోతే ఏదో తీసుకోండి బండి, డబ్బులు ఈఎంఐ కట్టకపోతే ఎవడైనా మాఫ్ చేస్తాడా? గుంజుకొని పోతాడా లేదా? మరి వీళ్ళని ఎందుకు వదిలేయాలి మేడం? గొప్ప వాళ్ళు, హీరోలు, 100 కోట్లు ఉన్నాయి. కోర్టు ఆర్డర్ ఇస్తే ఎందుకు? నేనే స్వచ్ఛందంగా ఇచ్చేస్తున్నాను అని పెద్ద ఆయనతో పాటు 100 మంది సినిమా యాక్టర్లు బయటకు వస్తారు. మీరు చూడండి, ప్రతి చెరువు దగ్గరికి పోండి, ప్రతి భూమి దగ్గరికి పోండి. పాత అసైన్డ్ ల్యాండ్, పీజీఆర్ నగర్ అంతా అసైన్డ్ ల్యాండ్ మేడం. పి జనార్దన్ రెడ్డి నగర్ ఆయన వేయించిన గుడిసెలు గచ్చిబౌలిలో ఈ రోజు ఉందా మేడం? అక్కడ ఫోనిక్స్ టవర్ వచ్చింది, ఐకియా టవర్ వచ్చింది ఆ గుట్టలకు. విన్నారు మేడం? అక్కడ ఎంత చిన్న గుడిసెలు ఉండేవి మేడం. నేను 30 ఏళ్ల నుంచి తిరుగుతున్నా మోటార్ సైకిల్ మీద. ఇదే హైదరాబాద్ లో నడుచుకుంటూ తిరిగిన రోజులున్నాయి. రోడ్డు ఉండేనా మేడం సైబర్ టవర్ నుంచి? ఆ రోడ్డు అక్కడికి పోయిన తర్వాత ఆ గుడిసెలన్నీ ఏమైనాయి మేడం?
ఆ పేదలంతా ఏమైంది మేడం, వీళ్ళే గుడిసెలేపిస్తారు, మళ్ళీ వీళ్ళే అదే టీంను ఇంకో చోటికి పంపించి మళ్ళీ గుడిసెలేపిస్తారు. ఇది తెలియదా మేడం? హైదరాబాద్ లో ఏ మంచి పేదోడు పోయి గుడిసేసుకొని నేను కబ్జా చేయడు మేడం. టీమ్స్ ఆఫ్ ద లీడర్స్ మళ్ళీ వాళ్ళు కూడా. ఇప్పుడు మన నాగార్జున నేను కోర్టు పరంగా న్యాయపరంగానే నేను వెళ్తాను, నా భూమిని నేను కాపాడుకుంటాను అని చెప్పేసి అంటున్నారు. మరి అప్పుడు కూడా మళ్ళీ కన్వెన్షన్ రీస్టార్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ తప్పేం లేదు మేడం. నిజంగా అది చట్టపరంగా పాత నిజాం మ్యాపులు తీస్తే ఏది అవసరం లేదు మేడం. ఐఎమ్ టెల్లింగ్. ఎందుకంటే నేను సింగరేణి బెల్ట్ లో పనిచేసినవన్నీ, అడవి మన ఆదివాసీలతోటి కూడా కొంత పనిచేసిన అనుభవం ఉంది మేడం. ఒక చిన్న సర్పంచ్ కాదు మేడం, చిన్న పట్టువారిని తీసుకురండి మీరు ఎవరన్నా, ఇది ఎక్కడ ఉంది అని అడగండి. ఏ జడ్జిలు ఎక్కడ చూస్తారు మేడం? వాళ్ళు పేపర్ మాత్రమే చూస్తారు. ఒక్కసారి జడ్జిల టీం వచ్చి ఇక్కడ చూస్తే తెలుస్తుంది మేడం. ఒక్క రోజు. అందుకని స్పెషల్ కోర్ట్స్ కావాలంటే ఇట్లాంటి వాటిని ఏ విధంగా అయితే ఇప్పుడు మన స్పెషల్ కోర్ట్స్ కొన్నిటికి ఉన్నాయో ఆ విధంగా స్పెషల్ కోర్ట్స్ లిమిటెడ్ టైం లోపలనే క్లియర్ చేసే స్పెషల్ కోర్ట్స్ విత్ ఇన్ 3 months లోపల ఎంత పెద్ద అట్లాంటి ఎన్ని కోర్టులు పెట్టినా నష్టం లేదు మేడం. లక్షల కోట్ల రూపాయల భూమి రిలీజ్ అవుతుంది. అది పేదల సంక్షేమానికి వాడితే. మా పాత ప్రభుత్వంలో ఉన్న మా కేసీఆర్ గారు ఏమన్నారు, మాల అయినా, మాదిగ అయినా, వెలమ అయినా, రెడ్డి అయినా, బ్రాహ్మణ్ అయినా ఒక్కటే హాస్టల్లో ఉండి చదువుతారు. నేషన్ తెలంగాణ యొక్క జాతీయవాదమే కాదు, భారతదేశ జాతీయవాదాన్ని పెంచుతా అని అన్నాడు. మళ్ళీ కులంకొక్క హాస్టల్ ఉంటది మేడం, కులంకొక్క స్కూల్ ఉంటది మేడం. గురుకుల అనే పేరు ముద్దుగా పెడతాడు, గురుకుల మాల గురుకుల. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మీరు అప్పుడు హయాంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఆ టాపిక్ తెచ్చారు కాబట్టి నేను అడుగుతున్నాను. మరి 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది తెలంగాణలో, మరి అప్పుడు ఎందుకు ఈ కన్వెన్షన్ పైన యాక్షన్ తీసుకున్నారు? అప్పుడు కూడా బుల్డోజర్లు వచ్చినాయి మేడం. అయ్యో మీరు వెళ్ళి ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో చూడండి మేడం, ఇప్పటికి కూడా మీకు ప్రతి బిల్డింగ్ కు దిస్ ఈజ్ గవర్నమెంట్ ల్యాండ్ అని ముద్ర వేసి ఉంటది. అయ్యప్ప సొసైటీలో ఇప్పుడు కూడా వెళ్ళండి, ఒక ముద్ర వేసి ఉంటది మేడం ప్రతి బిల్డింగ్. మరి ఒకటి కూల కొడతారు, ఆ తర్వాత సెటిల్మెంట్స్ అవుతాయి. మీకు తెలియదు ఏముంటది మేడం, సెటిల్మెంట్స్ అయితేనే చూడండి మేడం, సెటిల్మెంట్ అయితేనే కామ్ అవుతాయి ప్రభుత్వాలు. ఈ రోజు ఇది కూల్చి మిగతా సినిమా యాక్టర్ల దగ్గర అంతా డబ్బు తీసుకొని రేవంత్ రెడ్డి ఖాళీగా ఉన్నాడు అనుకోండి, కామ్గా ఉన్నాడు అనుకోండి, రంగనాథ్ సార్ మీద అనుమానపడతారు, రేవంత్ రెడ్డి గవర్నమెంటే నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది. తెలంగాణ ప్రజలు, ఈ సామాన్య ప్రజలు మాట్లాడరు. ఎందుకంటే తమ ఉద్యోగం చేస్తుందల్లా గిసొంటి పెద్దోళ్ళ దగ్గరనే. నోరెత్తుతే ఎక్కడ చంపుతారో, నోరెత్తుతే ఎక్కడ ఉద్యోగం పోతుందో అని భయం. కానీ ఉద్యమకారులు ఎప్పుడు భయపడరు. విన్నారు మేడం, నిజమే మాట్లాడతాం, మేము భయపడమంటాం 100% మేడం, సవాల్ లేదు. మరి ఎందుకు వాపస్ పోయినాయి ఈ బుల్డోజర్లు? ఇది కన్వెన్షన్ సెంటర్ అక్రమంగా కట్టిన్లు అని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం భావించడం వల్లనే కదా. అన్నింటికి ముద్రలు ఎందుకు వేసిండ్లు? విన్నారు మేడం. అందుకని చెప్పి లీగలైజేషన్ అనేది విన్నారు మేడం, చట్టపరంగా చట్టం పెద్దవాళ్లకు చుట్టం. మీరు ఇక్కడ 100 మందిని అడగండి మేడం, చిట్టీలు ఇవ్వండి, చట్టం పేదోళ్ళకు అనుకూలంగా ఉందా? ఎక్కడనో ఒక్కటట్లా అట్లట్లా అప్పుడప్పుడు బతికున్నది అని చెప్పడానికి అప్పుడప్పుడు ఒక జడ్జిమెంట్ వస్తుంటది మేడం. ఐఎమ్ టెల్లింగ్ ఫ్రాంక్లీ. ఓకే, చివరిగా ఒక్క క్వశ్చన్ సార్, ఇప్పుడు మొత్తానికి మరి ఇది ఈ ప్లేస్ ఇలాగే ఖాళీగా ఉంచితే బాగుంటుంది అని అంటారా? మేడం ఖచ్చితంగా దీన్ని ఒక అద్భుతమైన పార్క్ గా తీర్చిదిద్దుతే మేడం, దీంట్లో ఉన్న చెత్తను చెదారాన్ని దీంట్లో ఉన్న దీన్ని క్లీన్ చేస్తే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చరిత్రలో ఉంటుంది మేడం. ఇక్కడైతేనేమో చెరువులు, ప్రభుత్వ చెరువులు ఉన్న చోట ఆ విధంగా చేయాలి. ఎక్కడైతే గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్ ఆక్రమించిందో అక్కడ మాత్రం ఖచ్చితంగా లక్షల కోట్ల భూమి రిలీజ్ అవుతుంది మేడం. ఎక్కడ అప్పులు తేవాల్సిన పని లేదు. ఏం మేడం, మనం ఒక మామూలు పౌరులము, మధ్యతరగతి వాళ్ళము లేదా చిన్న వాళ్ళము అప్పు తెచ్చుకొని పప్పు కూడా తింటామా మేడం? కారం వేసుకొని అయినా తింటాం. ఎందుకు మేడం వీళ్ళు 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు? ఎవరికి పెడుతున్నారు ఇవి? వాళ్ళ మనుషులకు ఫ్లైఓవర్లు, బ్రిడ్జ్లు వేస్తేందుకు ఏమనంటే డెవలప్మెంట్ అంటారు. ఆ డెవలప్మెంట్ రూపంలో మళ్ళా డబ్బంతా వాళ్ళకి. అర్ధరాత్రి వాళ్ళ బావమరిది కాంట్రాక్టర్ పుడతాడు, ఆయనకు ఒక కంపెనీ పుడుతుంది, ఆ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తాడు. 100 కోట్ల బ్రిడ్జ్ అయితే 500 కోట్లకు ఇస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒరిజినల్ ఎలాంటి కాంట్రాక్టర్ 300 కోట్లకు తీసుకుంటాడు. అంటే ఒక్క రోజు రాత్రి ఒక రాజకీయ నాయకుడికో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉన్న వాళ్ళ బావమరుదులు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ బంధువులు అర్ధరాత్రి కోటీశ్వరులు అవుతున్నారు. వీళ్ళు పిజ్జాలు అమ్ముకుంటా, వీళ్ళు బర్గర్లు అమ్ముకుంటా, లేకపోతే హోటళ్లలో పనిచేసుకుంటా 30 ఏళ్ళు పనిచేసిన వీళ్ళు ఆ హోటళ్లకు ఓనర్లు అయితలేరు. ఎందుకు అయితలేరు? వీళ్ళు ఎట్లా అవుతున్నారు? చరిత్ర తీయండి మేడం, ఒక్కొక్కడి చరిత్ర. ఏ ప్రభుత్వంలో ఉన్నాడో ఆ ప్రభుత్వ కులానికి చెందిన
చుట్టాలకు చెందిన వాళ్ళని తీయండి, అంతకుముందు వాళ్ళ చరిత్ర ఏంది, ఇప్పుడున్నది ఏంది సీదా తెలుస్తుంది. ఏ కోర్టు తీస్తుంది మేడం చెప్పండి, ఏ కోర్టు తీస్తుంది? ఆ కోర్టులకు అంత టైం ఎక్కడిది? వాళ్ళకి అన్ని కోర్టులు ఎక్కడ ఉన్నాయి, జడ్జిలు ఎక్కడ ఉన్నారు? ప్రభుత్వం జెన్యూన్ గా ఉండాలి. ప్రభుత్వంలో ఒక్క అధికారి నేను విన్నాను మేడం 20 ఏళ్ల కిందట టిఎన్ శేష్ అనే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు ఒక 50 బండ్లు తిరిగేవా మేడం ఎక్కడైనా? లీడర్లవి, ఎమ్మెల్యేలవి, ఎంత పెద్ద ఎంపీ అయినా కానీ ఒంటె అనొద్దు కానీ ఒంటెలు పడ్డది మేడం ఒక్కొక్కలకు. ఒక్క టిఎన్ శేషన్ స్ట్రిక్ట్ ఉంటే అంత విచిత్రం భారతదేశం అంతా జరిగినప్పుడు ఈ రోజు టిఎన్ శేషనే మళ్ళీ రంగనాథ్ రూపంలో వచ్చిండని సామాన్య ప్రజలు నమ్ముతున్నారు. ఆయనకు అధికారం నిజంగా రేవంత్ రెడ్డి గారు న్యాయంగా ఇచ్చుంటే ఇది కంటిన్యూషన్ జరిగితే, పార్టీలకు అతీతంగా జరిగితే, స్టార్లకు అతీతంగా ఎంత పెద్ద వాడన్నా కానీ ప్రభుత్వ భూమిని రిలీజ్ చేస్తే మరో స్వాతంత్ర పోరాట వీరుడిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పేరు దక్కుతుంది మేడం. ఇది ఐఎమ్ టెల్లింగ్ ఫ్రాంక్లీ సామాన్య ప్రజల అభిప్రాయం, ఇది మనస్సులో ఉన్న అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు ఉదయం నుంచి అయితే ఇక్కడ సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల పట్ల మాత్రం మరి సినీ నటుడు అయితే హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. ఈ విచారణపై కూడా హైకోర్టు అయితే విచారించి మరి ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కూల్చివేతలను నిలిపివేయాలని జస్టిస్ వినోద్ కుమార్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల మేరకి మరి ఇప్పుడు ఈ కూల్చివేతల కార్యక్రమాన్ని కూడా మొత్తంగా నిలిపివేయడం జరుగుతుంది. మరి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో మరి నెక్స్ట్ విచారణలో ఏం జరగబోతుంది, మరి ఇది నిజంగానే కబ్జా భూమా లేకపోతే జెన్యున్ గానే పర్చేస్ చేశారా సినీ నటుడు నాగార్జున అనే వివరాలపైన కూడా కోర్టు అయితే విచారణ జరపబోతుంది. ఆ విచారణ తేలిన తర్వాత ఇది కబ్జా భూమి అయితే ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళబోతుంది, లేదంటే మళ్ళీ ఈ సినీ నటుడు నాగార్జున చేతుల మీదకే రాబోతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఏం స్పందిస్తున్నారంటే ఇక్కడ గవర్నమెంట్ చెరువు ఉంది కాబట్టి ఈ చెరువును కాపాడుకునే క్రమంలో ఇక్కడ భూ కబ్జాలు చేశారా, వాళ్ళు కొన్నారా అనేది మాకు అనవసరం. కానీ మరి చెరువు నానుకొని ప్రహరీ కూడా కట్టుకొని ఇక్కడ కన్వెన్షన్స్ నిర్మించుకోవడం కూడా అది తప్పు పట్టే నేరం కిందనే భావిస్తాము అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా వాళ్ళు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎలాంటి కన్వెన్షన్ కూడా నిర్మించడం జరగవద్దు, అలాగే ఈ ప్రహరీ గోడలు కూడా ఉండవద్దు. ఇక్కడనైతే మంచి పార్కులను నిర్మించి గవర్నమెంట్ చర్యలు చేపట్టి ఈ చెరువును క్లీన్ గా కూడా వాళ్ళు శుభ్రపరిచి ఇక్కడ మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి కూడా ప్రజలైతే వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు నాగార్జున కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు అయితే మధ్యంతర పిటిషన్ అయితే ఇవిడ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ కూల్చివేతలు ఇప్పటితో ఆప్ చేయడం కూడా జరిగింది. మరి జస్టిస్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు అయితే ఇక్కడ కూల్చివేతలను నిలిపివేయడం జరిగింది. ఈ మొత్తం విచారణ పూర్తయిన తర్వాత మొత్తానికి మరి నాగార్జున ల్యాండ్ పైన ఈ కన్వెన్షన్ పైన మాత్రం ఈ కూల్చివేతలు కొనసాగిస్తారా, లేకపోతే మళ్ళీ నిలిపివేసి నాగార్జున ల్యాండ్ ని తనకి అప్పచెప్పబోతున్నారా అనే విషయం పైన అయితే వేచి చూడాల్సి ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.